నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసి పాదయాత్రలో మాకు హామీ ఇచ్చి ఇప్పుడు నెరవేర్చకపోవడం ఎంతవరకు సమంజసమని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకురాలు మణెమ్మ ప్రశ్నించారు. గురువారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులు రోడ్లను శుభ్రపరుస్తుండగా కాంట్రాక్ట్ మున్సిపల్ ఉద్యోగుల సంఘం నాయకులు వారిని అడ్డుకున్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అసోసియేషన్ నాయకురాలు మణిమ్మ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం తాము కోరుతున్నామని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడమ తిప్పను అని కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్లకు హామీ ఇచ్చి ఆయన అధికార కాలపరిమితి పూర్తవుతున్నా కూడా మా సమస్యలను పరిష్కరించకపోవడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. మా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేము సమ్మె చేస్తుంటే ఎమ్మెల్యే ప్రైవేటు వ్యక్తుల ద్వారా పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. చెప్పు అంటే ఇన్ని రోజుల నుంచి మీడియా చూడలేదు, ఏమి చూడలేదు. పేపర్లో పిలుపు మేరకు గూడూరు పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరము ఈరోజు 10వ దినము నిరవధిక సమ్మె నిర్వర్తిస్తూ ఉన్నాము. అయినప్పటికీ మన గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి మనుషుల్ని తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా పని వాళ్ళని తీసుకొని వచ్చి మాకు వ్యతిరేకంగా ఈ సొసైటీలో పనిచేపిస్తూ వస్తున్నాడు. అయా జగన్మోహన్ రెడ్డి గారు, మేము చెప్పేది మీకు ఒక్కటే. ఆ రోజు మీరు అసెంబ్లీలో చెప్పినటువంటి మాట ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి హయాంలో, అధ్యక్ష, అవుట్ సోర్సింగ్ వర్కర్లకి కాంట్రాక్ట్ వర్కర్లకి పెద్ద తేడా లేదు, మీరు పర్మనెంట్ చేస్తారా లేకపోతే నేను వచ్చిన తర్వాత నన్ను పర్మనెంట్ చేయమంటారా అని చెప్పినటువంటి మాటని మీరు మర్చిపోయినట్టున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మీరు పాదయాత్రలో నేను మాట తప్పను మడిమ తిప్పనన్నమాట మాటకి మాట తప్పారు, మడిమ కూడా తిప్పారయ్యా. అయ్యా మేము మిమ్మల్ని ఏమీ అడగడం లేదు, మాకు ఆప్కాసు వద్దు, పర్మనెంట్ కావాలంటున్నాము. అయా సమాన పనికి సమాన వేతనం కావాలంటున్నాము. మమ్మల్ని అందరినీ, మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయమని అంటున్నాము. కనీస వేతనం 26,000 ఇవ్వాలంటున్నాము. అయా మీరు దేనికి ముందుకు రావటం లేదు. అయా దయచేసి మా కార్మికుల పట్ల దయ ఉంచి మీరు మా రాష్ట్ర నాయకుల్ని పిలిపించి వారితో మాట్లాడి మాకు జరగవలసినటువంటి న్యాయాన్ని మీరు తీరుస్తారని ఆ రోజు మేము మన గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తమిళనాడులో నేను కలెక్టర్ గా ఉన్నాను అనే పాదయాత్రలో ప్రచారం చేస్తే నేను అనుకున్నాను నా మట్టుకి ఈయన కలెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి పేదలకు సహాయం చేస్తాడు అనుకున్నా. కానీ ఈ వ్యక్తి పేదలకు సహాయం చేసేవాడు కాదు, పేదలను ముంచేవాడు. అయా జగన్మోహన్ రెడ్డి, మీరైతే మీరు వచ్చినప్పుడు పేదోళ్ళకి సహాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్న చాలా మంచి వ్యక్తి అనుకున్నాం. ఈ రోజు మీరు పేదోళ్ళని సహాయం చేయటం ధనికుల్ని ఇంకా ధనికులుగా చేస్తున్నారు. ఎందుకయ్యా? దయచేసి మా కార్మికుల పట్ల ప్రేమ చూపించండి, దయ చూపించండి. ఖచ్చితంగా మీరు మమ్మల్ని పర్మనెంట్ చేసే వరకు, మాకు సమాన పనికి సమాన వేతనం పెంచే వరకు మా సమ్మె విరమించమని మా గూడూరు పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మిక యూనియన్ సిఐటియు లో ఉన్నటువంటి కమిటీ మెంబర్ గా నేను డిమాండ్ చేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని రామాలయంలో అయోధ్య నుండి గూడూరుకు చేరిన అక్షింతలకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ధార్మిక సంఘాలు సభ్యులు వినాయకుని దేవస్థానంలో అక్షింతలకు ప్రత్యేక పూజలు జరిపించారు. ధార్మిక సంఘాల సభ్యులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేసి అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఈ శుభ సమయంలో ఈ నెల 22వ తేదీన అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆనాడు పంపిణీ చేసిన అక్షంతలను ప్రజలు వారి తలపై వేసుకోవాలని బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ అక్షంతలను బీజేపీ మరియు ధార్మిక సంఘాల సభ్యులు ఇంటింటికి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఫోటో పంపించాను. 5 దీపాలు సాయంత్రం అక్షంత పెద్దవాళ్ళ చేత మనం ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ చేత మందిరంలో పట్టం దగ్గర పెట్టుకుంటాం. పెట్టుకునేసి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ జరిగిన దృశ్యాన్ని మనం దూరదర్శన్ టీవీల్లో వీక్షించిన తర్వాత ఆ అక్షింతలను అందరం కూడా ఆ కుటుంబ సభ్యులందరం కూడా చల్లుకుంటాం. అదేవిధంగా అక్షింతలు మన ఇంట్లో ఉండడం అందరికీ కూడా చాలా శుభప్రదం. మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం ఇప్పుడు మనం అయోధ్యలో నిర్మిస్తున్నటువంటి రామాలయం. కొన్ని ఏళ్లగా మనం అయోధ్యలో రామాలయం నిర్మించాలని గత అనేక సంవత్సరాలుగా మన యొక్క పూర్వీకులు అనేక మంది ప్రాణత్యాగం చేశారు. కానీ ఈ సంవత్సరం మనకు మన యొక్క సారథ్యంలో ఆ యొక్క అయోధ్య రామాలయాన్ని నిర్మించుకోగలుగుతున్నాం. ఇదే వీధిలో మేమంతా కలిసి నిధి సేకరణ చేశాం. అయోధ్య రామాలయానికి సంబంధించి నిధి సేకరణ చేశాం. ఎవరికి తోచిన ధనాన్ని వాళ్ళు సమర్పించుకున్నారు. అది ఎక్కువ తక్కువ అనేది కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అయోధ్య రామాలయానికి సంబంధించి మన యొక్క నిధితో, మన యొక్క సొంత డబ్బుతో దేశం మొత్తం మీద కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ యొక్క అయోధ్య రామాలయం అనేది నిర్మించబడింది. ఈ రోజున అక్కడి నుంచి మనకు అక్షింతలు అనేటివి చేరాయి. కాబట్టి ఈ అక్షింతల్ని మన యొక్క పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు కూడా మన యొక్క సూచన వరకు హనుమాన్ చాలీసా పఠించడం కానీ లేదా దీపం పెట్టడం కానీ చేస్తూ 22వ తేదీ ప్రాణ ప్రత్యక్ష జరిగిన తర్వాత ఆ రోజు సాయంత్రం అందరం కూడా మన ఇంట్లో కనీసం 5 దీపాలు వెలిగించాలి. ఇది దేశం మొత్తం జరుగుతున్నటువంటి విప్లవం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవ సంస్థ వార్షిక వారోత్సవాల్లో భాగంగా వృద్ధులకు భోజనం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ప్రగతి సేవ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రగతి సేవ సంస్థ సభ్యులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గురువారం గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వీడియో ఫోటోలు 2 పెట్టమ్మా. భాగ్యలక్ష్మ
ప్రగతి సేవా సంస్థ నమస్కారాలు. మన గూడూరులో సేవే పరమార్థం యొక్క మంచి ఉద్దేశంతో మా అధ్యక్షులు చంద్రశేఖర్ గారు ఈ ప్రగతి సేవా సంస్థని 4 సంవత్సరాల క్రితం ప్రారంభించి దిగ్విజయంగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని వార్షికాలు జరుపుకుంటూ 5వ సంవత్సరాలకి అడుగు పెడుతున్నాము. ఈ శుభ సందర్భంలో 2వ తేదీ నుంచి 12వ తేదీ దాకా వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు సాయిరామ్ చారిటీస్ నందు ఇక్కడున్న వృద్ధులకి వారికి మంచి ఆహారాన్ని మా కుటుంబ సభ్యుడైనటువంటి వాసిలి విజయ్ కుమార్ గారు, పీపుల్ పక్ష వారపత్రిక అధినేత, ఆయన వాళ్ళ నాన్నగారు ఆదినారాయణ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు వాసిలి విజయ్ కుమార్ గారు పీపుల్ పక్షపత్రిక అధినేత అయిన ఆయన ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి మంచి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. వారికి ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాము. వాళ్ళ నాన్నగారి ఆత్మకి శాంతి చేయగలుగుతారని చెప్పి కోరుకుంటున్నాము. చిన్నపిల్లలు ఆటలాడుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే వరప్రసాదరావు గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంను పరిశీలించారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ స్టేడియాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని సూచించారు. స్టేడియం ఆనుకొని ఉన్న సుమారు 10 సెంట్లు స్వచ్ఛంద సంస్థకు చెందిన భూమిని తీసుకుని స్టేడియంకు అనుసంధానం చేస్తూ అభివృద్ధి చేస్తున్నామని, ఈ స్థలంలో చిన్నపిల్లలు ఆడుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. స్టేడియంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సో ఈ గ్రౌండ్ని శుభ్రంగా ఉంచాలా, ఎందుకంటే హాస్పిటల్ ఎంత ముఖ్యమో గ్రౌండ్ అంత ముఖ్యమో, గ్రౌండ్ ఎంత ముఖ్యమో హాస్పిటల్. దానికి 22 కోట్లు తెప్పించడం, కొత్త మార్చడం, కట్టించడం అవన్నీ కూడా చక్కగా పనులు జరిగిపోతున్నాయి. అది వెనక ముందైనా ప్రభుత్వంలో కొంచెం పనులు చేతిలో ఉంది. 3 సంవత్సరాల్లో కోవిడ్లో పోగొట్టుకోవడం జరిగింది, అది జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పటి నుంచో అందరూ కలిసి అడుగుతున్నారు, దీనికి ఇదివరకు ఇంత స్థలం ఉండేది, అది అనుకోని విధంగా ప్రత్యేక సంస్థకి వెళ్ళిపోయింది, అది మాకు తీసుకురావాలని చెప్పినప్పుడు అదంతా ఆలోచించి గూడూరు ప్రజలు నాయకులు, మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల సహకారంతో, గూడూరు ప్రజల సహకారంతో, యూత్ సహకారంతో, ముందు ఏజ్ ఈస్ ఆనరబుల్, యూత్ ఈజ్ నోబుల్ అంటారు. అంటే మేము గౌరవిస్తారు మమ్మల్ని వయసులో పెద్దవాళ్ళు, కానీ యూత్లు ఏంటంటే వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఉంది కనుక వాళ్ళు నోబుల్ అంటే ఒక ముఖ్యమైన, ఆ రోజుల్లో బ్రిటిష్ టైంలో నోబుల్ అనేది ఒక అవార్డు. సో ఏజ్ ఈజ్ హానరబుల్, మమ్మల్ని గౌరవిస్తారు, అందులో సందేహం లేదు. కానీ యూత్ ఈజ్ నోబుల్ అంటే వాళ్ళకి ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. సో అది ఉద్దేశం పెట్టుకుని ఇక్కడ మనకి పసిబిడ్డలు ఆడుకోవడానికి ఏమీ లేదు కనుక, అందరికి అన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేదు కనుక ఈ స్థలం మనం తీసేసుకున్నాము. ముందు ఒరిజినల్ 5 సెంట్లు అయితే దాదాపు 10 సెంట్లు వరకు తీసేసుకుని గూడూరు ప్రజలకు ఇచ్చే అవకాశం నాకు దొరికింది. తర్వాత ఇక్కడ స్కేటింగ్ కూడా వస్తుంది. అయిన తర్వాత మహిళలకి అందరూ కూడా ఉపయోగకరంగా ఉండేటట్టుగా చక్క ఆధునికరమైన మరుగుదొడ్లు కూడా కట్టించడం జరుగుతుంది. ఇక్కడ చెట్లు కూడా వేస్తాము, ఈ బెంచెస్ కూడా వేస్తాము. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విడతల వారీగా పింఛన్లు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న జిఎస్ఆర్ పురపాలక పాఠశాలలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు పాల్గొని వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ, మాట తప్పని మడమ తిప్పని నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. పేదలకిచ్చిన హామీ మేరకు అన్ని సంక్షేమ పథకాలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనాక దేవసేనమ్మ, పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, వైకాపా పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు కోడూరి మీరారెడ్డి, రాఘవరెడ్డి, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ బండి జయరామయ్య. అమౌంట్ పూర్తిగా డ్రా అవ్వలేదు. ఓకే.
పంతొమ్మిదిలో మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని ఏ విధంగా చూసుకున్నారో మీరు ఒక్కసారి చూసుకోమని మా గూడూరు సోదరిమణులను అందరినీ చేతులు జోడించి కోరుతున్నాను. ఎవ్వరు వద్దు. నేను మా పార్టీ వాళ్ళు మేము జగన్ గారు చెప్పుకుంటాం, వాళ్ళ పార్టీ వాళ్ళు చంద్రబాబు చెప్పుకుంటారు. కానీ నేను కోరేది ఏమిటంటే మీరు ఒక్కసారి 14లో ఆదరించి 19లో ఆయన ఎందుకు ఓడగొట్టారు? అప్పుడు మరొక్కసారి ఆ తప్పు చేయకోకుండా ఎలా ఉంటాడు చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా 19లో హామీలు ఇచ్చిన తర్వాత ఇంటింటికి మేనిఫెస్టో నేనే తీసుకొచ్చి ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చూడండి అని ఎంత వ్యత్యాసం ఉందో. ఆ తర్వాత ఈ పెన్షనే మనం చూద్దాం, ఎలా ఇస్తున్నారు, వాళ్ళు ఎలా ఇచ్చారు. వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు ఎంత ఇచ్చారు, చూడాలని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మీకు ఈ పరీక్షలు చేయించటం కానీ దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఇవ్వటం కానీ, ఇప్పుడు మీ అంతకుముందు పెన్షన్ అనేది ఒక ఏజ్లో ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ ఉపయోగపడుతుంది అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజు నా దగ్గర ఒక 3000 ఉంది, మీకు ఆ మెడిసిన్ ఖర్చులు కూడా లేకుండా ఆ మెడిసిన్స్ అన్ని మీకు ఇంటికి దగ్గరికి అందించే విధంగానే చర్యలు తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధనుర్మాసం పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని పలు వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళా భక్తులు తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థానిక కరణాల వీధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. திருமுகத்து
శ్రీరవే నందనందన సుందర్యై గోదావై నిత్యమంగళం కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం లక్ష్మీ సవిభ్రమాలోకరాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ఆదిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళం దయామృతకరంగిణ్యా సరంగైర్వసీతలైః అదే విశ్వం వెంకటేశాయ మంగళం సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం సుందర జామానృమునిమానసవాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరై సర్వైః పూర్వైః ఆచార్యైః సకృతాయ సుమంగళం పాడకమేయంద్రనయ్య పల్కలనం యామణిమో ఆడయుడు కోమదన్విందే పాల్తోరు మూడనై పెయ్యుడంకై వడివాళైతనవం సిరి అరుளாதே இறைவாணி தாராய் மறையேலோ கேசவாய நமः ஓம் நாராயணாய நமः ஓம் மாதவாய நமः ஓம் கோவிந்த நமः ஓம் பிரத்யும்னாய நமः ஓம் அனிருத்தாய நமः ஓம் புருஷோத்தமாய நமः ஓம் அதோக்ஷஜாய நமः ஓம் நாரசிம்ஹாய ராமாய நமः ஓம் குமாரகல்பசேன்யாய ஸ்ரீராமாய நமः ஓம் வஜ்ரத்ருக்விஷயாய ஸ்ரீராமாய நமः ஓம் சுவச்சல ஸ்ரீராமாய நமः ஓம் அப்திகன்யா பரிஷ்வக்த வக்ஷசே ஸ்ரீராமாய நமः ஓம் வெங்கடாய ஸ்ரீராமாய நமः ஓம் சனகாதி மகாயோகி பூஜிதாரணாசினே ஸ்ரீராமாய நமः ஓம் ஸ்ரீதீப வசன்முக்த பூஜிதாங்கிரியுகாய ஸ்ரீராமாய நமः ஓம் சேஷபர்வத ரூபத்வ பிரகாசோகே ஓம் உனக்கே நாம் ஆச்சரியவோம் மத்தை நந்தா மங்கள் மாதேலோ ரெபாவாய் சித்தும் சிறுகாலே வந்து முன்னு விளங்கிய கோட்டுகால் கட்டில் மேல் மென்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மாறு பாவாய் திரவாய் மல்கடம் பின்னினாய் நீ மணாடனை எத்தனை போதும் துயிலெழ வட்டாயகான் தத்துவம் அன்று தகவேலோ ரெம்பா விளக்கெரிய கோட்டுகால் கட்டில் மேல் மெத்தை பிரபஞ்ச செயனித்தன் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மாறுபாவாய் திரவாய் மைத்தடல் எண்ணினாய். చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని చిల్లకూరు గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 50 సంవత్సరాల వయసు కలిగిన ముత్యాలయ్య అనే రైతు మృతి చెందాడు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు గ్రామం అరుంధతి పాలెం ప్రాంతానికి చెందిన ముత్యాలయ్య సైకిల్పై గూడూరు వైపు వస్తుండగా ప్రమాదవశాత్తు చిల్లకూరు వైపు వెళ్తున్న ఆటో సైకిల్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ముత్యాలయ్యను చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆయన మృతి చెందారు. ముత్యాలయ్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రిలోని మార్చరీ గదికి తరలించి చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కింద ఏడు దాకా వచ్చిందా? ఏడు దాకా వచ్చాడంటే ఫోటో తీసుకున్నాను. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.